గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలకు చెప్తున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే పునరుద్ధరణ దశ దాటి ప్రగతి వైపు పరుగులు, పేదలకు ఏటా 33,000 కోట్ల నగదు బదిలీ, అమరావతి శాశ్వత రాజధానిగా కేంద్రం చట్టం, ఏఐ క్వాంటంతో రాష్ట్రానికి ప్రపంచ స్థాయి గుర్తింపు, విద్యుత్ ఛార్జీలు తగ్గించాం, విశ్వ విపణిలోకి మన ఎగుమతులు, గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉద్ఘాటన, ఉభయ సభల సంయుక్త సమావేశాల ప్రసంగం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఎన్టీఆర్ భరోసా కింద 53.12 లక్షల మందికి 63.12 లక్షల మంది పింఛన్దారులు లబ్ధి పొందుతున్నారు. పేదరిక నిర్మూలనకు ఉద్దేశించిన P4 కింద 1,00,000 మందికి పైగా మార్గదర్శులు, 10.3 లక్షల బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్నారు. స్వయం ఉపాధి చర్యల ద్వారా ఏడాది 1,00,000 మంది మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహిస్తున్నాం. 1990ల ఐటీ ద్వారా 90లలో ఐటీ ద్వారా హైదరాబాద్ను గ్లోబల్ హబ్గా మార్చినట్టు ఇప్పుడు ఏఐ క్వాంటమ్ సాంకేతికతలతో అమరావతిని ఆ స్థాయికి తీసుకెళ్తున్నామంటూ గవర్నర్ స్పీచ్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఇక్కడ ఒప్పుకున్నటువంటి నిజం ఏంటంటే జగన్ టైంలో 45,000 కోట్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇంకో 15,000 కోట్లు, దాదాపు 60,000 కోట్ల రూపాయల పథకాలు ప్రజలకి చేతులకు అందేవి. ఇప్పుడు 33,000 కోట్లు మాత్రమే చేస్తున్నాను పరోక్షంగా అంగీకరించినట్టయింది. ఇకపోతే 11-11-11 ఇదే వైకాపా లెక్క. ఎమ్మెల్సీలను పోడియం వద్దకు పంపిన జగన్, బొత్స ప్లకార్డులు చింపి గవర్నర్ పైకి వేసిన పెద్దిరెడ్డి, ఇతర సభ్యులు సప్రారంభమైన 11 నిమిషాలకు వెనక్కి పిలిపించి నిష్క్రమణ, గవర్నర్ ప్రసంగానికి ఆటంకం, తొలి రోజు వైకాపా తీరిది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఈ 11 నిమిషాలు అన్నది వీళ్ళు లెక్కేసి చెప్పారా అంటే కాదు, మేము నోటుతో అంటాం, వెక్కిరిస్తాం అంతే. నిజంగా 11 నిమిషాలు ఉన్నారా? స్పీకర్ స్థాయిలో వ్యక్తి అందులో తన స్థాయి మరిచి చేసినటువంటి వ్యాఖ్య. చెక్ చేయండి, అక్కడ ఎన్ని నిమిషాలు ఉన్నారు. 5 నిమిషాలే ఉండొచ్చు, 20 నిమిషాలు ఉండొచ్చు. 11 అనేది నువ్వు సెటారికల్గా మాట్లాడితే పార్టీ కార్యకర్తగా మాట్లాడినట్టు తప్పించి స్పీకర్ స్థానం నుండి బాధ్యతాయుతంగా మాట్లాడినట్ట లేదు. దాన్నే ఇక్కడ వీళ్ళు హైలైట్ చేసుకుంటున్నటువంటి. ఇకపోతే గ్రూప్ 1 మూల్యాంకనంలో అక్రమాలపై సిట్, రాష్ట్రానికి వెలుపల ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్ నిపుణుల సహకారం తీసుకోండి, జవాబు పత్రాలు తారుమారు చేశారో లేదో తేల్చండి, మార్చి 16 లోపు నివేదిక ఇవ్వాలని సిట్కి హైకోర్టు స్పష్టీకరణ. వైకాపాయంలో ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 ప్రధాన పరీక్ష మూల్యాంకనంలో అవకతవకల అక్రమాల నిగ్గు తేల్చిన హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవాలు తెరిచేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. లేదా ఇప్పటికే ఉన్న సిట్ని పునర్నిర్మించాలని స్పష్టం చేసింది. అదనపు డైరెక్టర్ జనరల్ హోదాకు తగ్గని అధికారి సిట్కి నేతృత్వం వహించాలని తేల్చెప్పింది. సిట్ సభ్యుల వివరాలను 3 రోజుల్లో రిజిస్టార్ జ్యుడిషియల్కి అందజేయాలని అడ్వకేట్ జనరల్కి తెలిపింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే అమెరికాకు పూర్తిగా లొంగిపోయారు, రైతు ప్రయోజనాల పరిరక్షణలో రాజీ పడ్డారు, వాణిజ్య ఒప్పందంపై రాహుల్ నిప్పులు, దేశాన్ని నమ్మింది కాంగ్రెస్, నిర్మలా సీతారామన్. మధ్యంతర వాణిజ్య ఒప్పందం ద్వారా కేంద్ర సర్కార్ అమెరికాకు పూర్తిగా లొంగిపోయింది. లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. భారత ఇంధన భద్రతను టోక్గా అప్పగించేశారని, హోల్సేల్గా సరెండర్ చేశారని, రైతు ప్రయోజనాల పరిరక్షణలో రాజీ పడ్డారని ధ్వజమెత్తారు. అమెరికా మన పీక పట్టుకుని ఉండకపోతే తప్ప నరేంద్ర మోడీ సహా భారత ప్రధానమంత్రులు ఎవరైనా ఇలాంటి దానికి ఒప్పుకోరని చెప్పారు. మోడీ పీకను వాళ్ళు పట్టుకోవడం వల్ల ఆయన ఈ వాణిజ్య ఒప్పందంలో భారత ప్రయోజనాలు ఫలంగా పెట్టి లొంగిపోయారని విమర్శించారు. యుద్ధ విద్యల్లో ముందుగా ఎలాగే పట్టు సాధించి ఆ తర్వాత మెడబిగించి ప్రత్యర్థి చేతులు ఎత్తేసేలా చేస్తారని వివరించారు. లోక్సభలో బుధవారం కేంద్ర బడ్జెట్పై చర్చలో రాహుల్ పాల్గొని ప్రసంగించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే కొరియర్ వ్యాపారి, ఆఫీస్ బాయ్, ఎలక్ట్రికల్ దుకాణం, సేల్స్ మెన్, కిరాణా షాప్ వ్యక్తి వీళ్ళంతా డైరెక్టర్లు. వాటిలోకి మద్యం ముడుపుల సొమ్ము మళ్లింపు 77.55 కోట్లు జమ చేసిన అదాన్ లీలా, ఎస్పీవై డిస్టిలరీలు బహుళాంచెల్లో అందచేత అనుబంధ అభియోగ పత్రాలు వెల్లడించిన సిట్. ఒకరేమో ఎలక్ట్రికల్ దుకాణాలు సేల్స్ మెన్, మరొకరేమో కిరాణా కొట్లో పనిచేసే వ్యక్తి, ఇంకో 2 ఫ్యాన్సీ స్టేషనరీ షాపుల నిర్వాహకులు, కొరియర్ వ్యాపారి, మరో ఆఫీస్ బాయ్. వీళ్ళంతా ఎవరనుకుంటున్నారు? వైకాపాయంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన ముడుపుల సొమ్ము మళ్లించేందుకు ఆ ముఠా నెలకొల్పిన 10 కొద్ది డొల్ల కంపెనీల డైరెక్టర్లు. అలా ఉన్నట్టు వాళ్ళకి తెలియదు. ఆర్థికంగా వెనుకబడ్డ ఇట్లాంటి వాళ్ళ గుర్తింపు పత్రాలు దొంగిలించడం, వేరే అవసరాల పేరిట వాటిని తీసుకుని దుర్వినియోగం చేసి వైకాపా మద్యం ముఠా ఈ డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఇంటర్ పరీక్షల్లో 32 పేజీలు బుక్లెట్, అందులోనే అన్ని సమాధానాలు రాయాలి. ప్రథమ సంవత్సర విద్యార్థులకు మాత్రమే. రెండో ఏడాది వారికి 24 పేజీలు. పబ్లిక్ పరీక్షలకు హాజరు కానున్న 10.57 లక్షల మంది విద్యార్థులు 23 నుంచి పరీక్షల ఏర్పాట్లు పూర్తి. ఇదేందో నాకు అర్థం కాలేదు. ఎంత రాయగలిగితే అంత రాయాలి, ఎన్ని పేపర్లు రాయగలిగితే అన్ని పేపర్లు రాయాలి, అంతే తప్పించి తక్కువ రాయండి అని చెప్పడం ఏంది? ఇది ఎక్కడ విచిత్రమైనటువంటిది? మరి అధికారులు ఎట్లాంటి దిక్కుమాలినటువంటి నిర్ణయం తీసుకుంటే మంత్రి గారు స్పందించాలి. మాకు తెలిసి మేము చదువుకున్న వాళ్ళు అయితే కనుక 38, 40, 55 పేజీలు, 70 పేజీలు కూడా రాశాను. పీజీ అయితే కనుక 110 పేజీలు రాశా. అది ఒక్కొక్కళ్ళ రాత తీరుని బట్టి ఉంటుంది. 3 గంటల్లోనే రాసేది, గంటలేమి ఎక్కువ ఎవరు. బట్ అట్లా ఒక్కొక్కరిది రాసే తీరు ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇక్కడేం విచిత్రం అర్థం కావట్లేదు. అయితే 8 మంది మెప్మా ఉద్యోగులపై వేటు. గత ప్రభుత్వంలో వైకాపా నాయకులతో కలిసి 4 కోట్ల మేర అవకతవకలు,
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థకు చెందిన 8 మంది ఉద్యోగులను పల్నాడు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేస్తూ మెప్మా పీడీ మురళీకృష్ణ బుధవారం ఉత్తర్వులు జారీ చేసి జిల్లాలో గత ప్రభుత్వంలో వైకాపా నాయకులు మెప్మా విభాగంలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు కలిసి నకిలీ గ్రూపులు సృష్టించారు. తద్వారా బ్యాంకులో సుమారు 4 కోట్ల మేర అవకతవకలకు పాల్పడ్డారు. గత ఏడాది డిసెంబర్లో జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఈ అవినీతి గురించి సీఎం చంద్రబాబు వివరించారు. స్పందించిన సీఎం వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని, రికవరీ కాకుండా ఆస్తులు స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో నర్సరావుపేట మెప్మా కార్యాలయంలో పనిచేసే సిటీ మిషన్ మేనేజర్ తుమ్మా దీప, కమ్యూనిటీ ఆర్గనైజర్ బి విజయ ప్రణతి, సిటీ మిషన్ మేనేజర్ ఉమర్ వలి, వినుకొండ చిలకలూరుపేటకు చెందిన కమ్యూనిటీ ఆర్గనైజర్ ఎం మల్లికార్జునరావు, నర్సరావుపేటకు చెందిన కమ్యూనిటీ ఆర్గనైజర్ జి భూదేవి, సిటీ మిషన్ మేనేజర్ జి శ్రీనివాసరావు, పిడుగురాళ్ల గురజాల పిడుగురాళ్లకు చెందిన కమ్యూనిటీ ఆర్గనైజర్ కె శ్రీనివాసరావు, డి బాలాంజనేయులను సస్పెండ్ చేస్తూ పీడీ తాజాగా ఉత్తర్వులు ఇచ్చారు. అయితే వీళ్ళపై క్రిమినల్ చర్యలు తీసుకోవడంపై డ్వాక్రా సంఘాల మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వైకాపాయంలో దీప, ఉమర్వలి, ప్రణతిలు నకిలీ గ్రూపులతో రుణాలు పొందారని ఆరోపణలు వచ్చిన వారికి కూటమి నేతలు ప్రాధాన్యం ఇవ్వడం స్థానికంగా చర్చనీయాంశమైంది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే గిరిజన గ్రామాల సరిహద్దులు వెబ్సైట్లో ఉంచండి హైకోర్టు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలోని గిరిజన గ్రామ పంచాయతీలు వాటి సరిహద్దుల వివరాలు వెబ్సైట్లో ఉంచాలని గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణ 6 వారాలకు వాయిదా వేసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. శివరాత్రి రోజు విద్యుత్ అంతరాయాలు ఉండొద్దు. మంత్రి గొట్టిపాటి మహాశివరాత్రి రోజున రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు, పరిసర ప్రాంతాలకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని డిస్కంల అధికారులు మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. డిస్కంలో సీఎండీలు ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సూచనలు అందించారు. శివరాత్రి రోజు భక్తులు పెద్ద సంఖ్యలో దేవాలయాలకు వచ్చే అవకాశం ఉంది. వారికి అసౌకర్యం లేకుండా అవసరమైన చోట ప్రత్యామ్నాయ మార్గాల్లో విద్యుత్ అందించాలి, ఏర్పాటు చేయాలని ఫీడర్లు, ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ పంపిణీ లైన్లకు ముందస్తుగా తనిఖీలు నిర్వహించాలి, అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించాలి మంత్రి ఆదేశించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి, బాకీల బాబు బడాయిల డాబు అంటూ గవర్నర్తోనూ అవే అబద్ధాలు చెప్పించిన సీఎం చంద్రబాబు సూపర్ 6 రూపంలో 2 ఏళ్లలో 1,42,897 కోట్లు ఎగ్గొట్టి వాటిని అమలు చేశామంటే నిస్సిగ్గుగా అసత్యాలు. 20 నెలల్లోనే దేశంలో ఏ రాష్ట్రం చేయని రీతిలో రికార్డు స్థాయిలో ఏకంగా 3,27,725 కోట్ల అప్పులు, అంతులేని రుణభారం, ఏ ఒక్క పథకం అమలు చేయకుండా ఆర్థిక విధ్వంసం. 22A కింద లక్షలాది ఎకరాలను 2016లో నిషేధిత జాబితాలో చేర్చిన చంద్రబాబు 2014-19 మధ్య రాజధానిలో ఒక్కటంటే ఒక్క శాశ్వత నిర్మాణాన్ని పూర్తి చేయకుండా ఇప్పుడు పునర్నిర్మిస్తున్నట్టు చంద్రబాబు అవాస్తవాలు. కమిషన్ల దాహంతో పోలవరంలో చారిత్రక తప్పిదాలు పాపం బాబుదే. గత ప్రభుత్వంలో వచ్చిన పారిశ్రామిక పెట్టుబడులను ఇప్పుడు వచ్చినట్టుగా గొప్పలు చెప్పుకుంటూ క్రెడిట్ చోరీ, రెడ్ బుక్ రాజ్యాంగంతో రాజకీయ కోట్లలో కక్ష సాధింపు, విధ్వంస పాలన, డీబీటీతో పేదల ఖాతాలకు 2.73 లక్షల కోట్లు జమ చేసిన వైఎస్ జగన్ 22A భూములకు వైఎస్ఆర్సీపీ హయాంలోని విముక్తి, పోలవరాన్ని గాడిలో పెట్టి ప్రణాళికాబద్ధంగా పనులు, విత్తనం నుంచి విక్రయం దాకా రైతులకు జగన్ సర్కార్ సంపూర్ణ భరోసా అంటూ పూర్తి రివర్స్లో రాసుకొచ్చారు. గవర్నర్ స్పీచ్ అట్లా లేదని చెప్పడానికి ప్రయత్నం. వార్తని వార్తలాగా రాసి ఆ తర్వాతని వీళ్ళ వెర్షన్ ఏంటో చెప్పుకోవాలి. వార్తని మానేసి అప్పుడు జగన్ అప్పుడు అద్భుతం అని చెప్పేసి రాసుకొచ్చారు. అదే నిజమైతే కనుక జగన్ మళ్ళీ గెలవాలి కదా, అంత దారుణంగా ఎట్లా ఓడిపోతాడు.కపోతే శాంతి భద్రతల్ని కాపాడండి అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అసెంబ్లీలో గవర్నర్ ఎదుట నినదించిన వైఎస్ఆర్సీపీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా పోడియం వద్ద నిరసన. రాష్ట్రంలో ఎవరికి రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం. అన్ని రంగాల్లోనూ ప్రభుత్వం విఫలమైందని మండిపాటు. సూపర్ 6, సూపర్ 7 అంటూ ప్రజలను మోసం చేశారు. నిరుద్యోగ వృత్తి ఇస్తామంటూ యువతను దగా చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఈ దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం అంటూ నినాదాలు. సభ్యుల ఆందోళన మధ్య కొనసాగిన గవర్నర్ ప్రసంగం ప్రభుత్వ తీరు నిరసిస్తూ వాకౌట్ చేసిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే సర్కారు శాడిజానికి పరాకాష్ట. అంబటిని జైల్లోనే ఉంచేందుకు కుట్ర. ఒక కేసులో బెయిల్ వస్తుంటే మరో కేసు ఎందుకు ముందుకు. మెడికల్ ఉద్యమంలో పెట్టిన కేసులో అంబటికి బెయిల్. వెంటనే మరో కేసులో పీటీ వారెంట్. మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబుపై కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు కొత్త పంతలు దొక్కుతుంది. ఒక కేసులో న్యాయస్థానం బెయిల్ మంజూరు చేస్తుంటే మరో కేసు ముందుకు తెస్తున్నారు. పీటీ వారెంట్లు జారీ చేస్తున్నారు. మెడికల్ ఉద్యమం సందర్భంగా అధికారులను బెదిరించారంటూ అంబటిపై పట్టాంపురం పోలీసులు నమోదు చేసిన కేసులో ఇప్పుడు పీటీ వారెంట్ ఇచ్చారన్నట్టు హైలైట్ చేశారు. ఉన్నత విద్యకు ఉరి. రాష్ట్రంలో భారీగా పెరిగిపోయిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా 6,300 కోట్లు పెండింగ్. దాదాపు 2,200 కోట్ల హాస్టల్ మెయింటెనెన్స్ ఛార్జీలు కూడా. మొత్తంగా 8,500 కోట్లకు కానీ ఇచ్చింది కేవలం 700 కోట్లు. ఇంకా 7,800 కోట్ల బకాయిలు. అసెంబ్లీ వేళ ప్రజలను మభ్యపెడుతూ 1,200 కోట్లకు బీఆర్ఓ అంటే ఆ మేరకు బిల్లు పెట్టుకోవచ్చు అని చెప్పి అత్యంత సాధారణ అనుమతి. దీనిపై లోకేష్ తప్పు. విద్యార్థులను తామే ఉద్ధరిస్తున్నట్టు ఓ స్థాయిలో ప్రచారం. ఫలితంగా ₹1 కూడా కాలేజీల ఖాతాలకు చేరని దుస్థితి. ఫీజులు చెల్లించుకుంటే విద్యార్థులను పరీక్షలకు అనుమతించని యాజమాన్యాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ ఉన్నత విద్యకు ఉరితాడు బిగిస్తోంది. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపులు నక్కజిత్తులు ప్రదర్శిస్తూ విద్యార్థులు నిలువునా మోసం చేస్తోంది. కొండలా పెరిగిపోయిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తీర్చలేక కాగితాలపై కుయుక్తులు పన్నుతోంది. ఏ ప్రభుత్వంలోనే సంక్షేమ పథకాలు నిధులు ఇచ్చాక ప్రచారం చేసుకుంటారు. కానీ దేశ చరిత్రలో తొలిసారిగా కేవలం బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చి పండగ చేసుకోమని చెప్పిన ఏకైక సీఎం చంద్రబాబు
ఆయన తనయుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ మాత్రమే విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. వాస్తవానికి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి విద్యార్థులు తీవ్ర అనిశ్చితి నెలకొంది. స్వేచ్ఛగా కళాశాలకు వెళ్ళలేని దుస్థితి, చదువు దిందనగణంగా మారిపోయింది. ఒకవైపు ప్రభుత్వం ఫీజులు చెల్లించలేదు, మరోవైపు ఫీజులు కట్టుకుంటే కళాశాలల్లో పరీక్ష రాయని ఇవ్వట్లేదు. ఒకవేళ ఎలాగోల పరీక్షలు రాసిన పరీక్ష సర్టిఫికెట్లు విడుదల చేయట్లేదు. గత 2 ఏళ్లుగా ఉన్నత విద్యారంగంలో ఇదే తంతు నడుస్తుంది. తమ బిడ్డల చదువుల కోసం ఎందరో పేదంటి తల్లులు పుస్తలు తాకట్టు పెట్టి ఫీజులు కట్టిన ఉదంతాలు కోకోలలో. ఇట్లాంటి తరుణంలో బాధ్యతగా వివరించాల్సిన ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయి విడుదలపై విద్యార్థులను కళాశాలలను మభ్యపెడుతుండటం ఆందోళన కలిగిస్తుంది. మరికొన్ని నెలల్లో విద్యా సంవత్సరం కూడా ముగుస్తుండగా చరిత్రలో ఎన్నడూ లేనంతగా 6,300 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెరిగిపోయి ఇందులో ఇచ్చింది కేవలం 700 కోట్లు, ఇంకా 5,000 కోట్లు బకాయిలు ఉన్నాయి. పైగా పేదంటి విద్యార్థులకు హాస్టల్ మెయింటెనెన్స్ ఛార్జీల కింద చెల్లించాల్సిన 2,200 కోట్లు ఊసేత్తట్లేదు. మొత్తంగా చంద్రబాబు అధికారంలోకి వచ్చే ఉన్నత విద్యలో 7,800 కోట్లు బకాయిలు ఉంటాయి. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంగళవారం రాత్రి 1,200 కోట్లు విడుదల చేయొచ్చు అంటూ బీఆర్ఓ ఇచ్చి విద్యా వ్యవస్థను ఉద్ధరించినట్టు ప్రచారం చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 7,800 కోట్లకి 1,200 కోట్లు, అది కూడా ఆర్డరే తప్పించి ఏమీ లేదన్నటువంటి కోణాన్ని హైలైట్ చేశారు. ఇకపోతే మూగజీవాలపై పైశాచికత్వం, హోంమంత్రి పిఏ అండ అక్రమంగా పశువుల రవాణా, రక్షణ చారిటబుల్ ట్రస్ట్ అనుబంధంగా గోశాల ఏర్పాటు చేసిన టీడీపీ నాయకులు జాతీయ రహదారిపై పశువులను తరలిస్తున్న వాహనాలు అడ్డుకుని వసూలు, డబ్బులు ఇస్తే ఓకే, డబ్బులు ఇవ్వకుండా మాత్రం పోలీసులు ఫిర్యాదు. అనంతరం పోలీసులు పట్టుకున్న గోవులని గోశాలకు తరలింపు. అదే సమయంలో ఏజెన్సీ ఇతర ప్రాంతాల్లో తక్కువ ధరకు పశువుల కొనుగోళ్లు, వాటన్నింటి కలిసి అర్ధరాత్రి వేళ హైదరాబాద్లోని పశువధశాలకు తరలింపు. తాజాగా హోంమంత్రి పిఏ గణేష్ వసూల దందాపై సోషల్ మీడియాలో వైరల్. తప్పనిసరి పరిస్థితుల్లో విచారణకు ఆదేశించిన మంత్రి అనిత అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. హోంమంత్రి వంగలపూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేట నియోజకవర్గం పశువుల అక్రమ రవాణాకు అడ్డాగా మారిపోయింది. ఆమె పిఏ శుంకర గణేష్ ఈ దందా వెనక కీలకంగా ఉంటూ భారీగా వసూలకు పాల్పడుతున్నట్టు వెలుగు చూసింది. ముఖ్యంగా అనకాపల్లి జిల్లాలో టీడీపీకి చెందిన ముఠా మూగజీవులపై పైశాచికత్వం ప్రదర్శిస్తోందని, ముఠా రోజు రోజుకి వికృత రూపం దాలుస్తోందని ఆరోపణలోనే జాతీయ రహదారిపై అర్ధరాత్రి వేళ సాగుతున్న దందాపై గణేష్ అవినీతిపై సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. గణేష్పై 2022లో కాకినాడ జిల్లా ప్రతిపాడు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో హోంమంత్రి అంతా స్పందిస్తూ పిఏ గణేష్పై విచారణ చేపట్టి నివేదిక అందజేయాలని ఆదేశించారు. అయితే ఏ స్టేషన్ పోలీసులు విచారణ చేస్తున్నారో తెలియడం లేదు. హోంమంత్రి అంత ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేట నియోజకవర్గంలో ఎస్రాయవరం మండలంలో పెనుగొల్లు, సోముదేపల్లి, గోకులపాడు, ధర్మవరం, అగ్రహారం తదితర గ్రామాల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడ్డారు. వాళ్ళంతా హోంమంత్రి అనిత, పిఎస్ శంకర్ గణేష్ అండదండలతో పెనుగోలు గ్రామంలో డోర్ నెంబర్ 2-8/2 అడ్రస్తో రక్షణ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. దానికి అనుబంధంగా విజయవాడలో గల ఏపీ యానిమల్ వెల్ఫేర్ బోర్డు ద్వారా అక్రమ మార్గంలో రెకగ్నైజేషన్ సర్టిఫికేట్ పొంది గోశాలను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి జాతీయ రహదారిలో గోవులను అక్రమ రవాణా చేస్తున్న వాహనాలు అడ్డుకుని వసూలకు పాల్పడేవారు. డబ్బులు ఇవ్వకుండా ఆ వాహనాలు పోలీసులకు అప్పగించేలా చేసి అక్కడి నుంచి ఆ వాహనాల్లోని పశువులు తమ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న గోశాలకు తరలించుకునేవారు. అదే సమయంలో ఏజెన్సీలోని పాడేరు, అరకు ప్రాంతాల్లో తక్కువ ధరకే పశువులు కొనుగోలు చేసేవాళ్ళు. అప్పటికే గోశాలలో ఉన్న గోవులతో పాటు తక్కువ ధరకే కొనుగోలు చేసిన పశువులను కలిపి రక్షణ చారిటబుల్ ట్రస్ట్ ముసుగులు హైదరాబాద్కి అక్రమంగా తరలించేవాళ్ళు. ఎస్రాయవరం మండలంలోని పెనుగోలులోని చారిటబుల్ ట్రస్ట్ నుంచి పశువులను హైదరాబాద్లోని వ్యాపారులు పశువత్సరాలకు తరలిస్తూ అక్రమాలకు పాల్పడ్డారని ముఠాపై విచారణ జరిపి వారికి జారీ చేసిన సర్టిఫికేట్ రద్దు చేసి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా, లోకాయుక్తకు ఎస్రాయవరం గ్రామానికి చెందిన సోమిరెడ్డి వెంకట అప్పల సత్య సన్యాసి నోకరాజు ఫిర్యాదు చేశారు. ముఠా సభ్యులను వారికి సహకరిస్తున్న వారి వివరాలు చేర్చి గత ఏడాది ఆగస్టులో చర్యలు తీసుకోమని కోరిన పోలీసులు కేసు నమోదు చేయకపోవడం విశేషం. అనంతరం కలెక్టర్ విజయకృష్ణ ఆదేశాల మేరకు రక్షణ చారిటబుల్ ట్రస్ట్ మాత్రం రద్దు చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి, కలసికట్టుగా కూటమి మరో 15 ఏళ్లు ఇలాగే కొనసాగాలి బాబు. కూటమి బలం మరింత పెరిగింది, ఎక్కడా విభేదాలు ఏర్పడలేదు. ఈ ఐక్యత కింది వరకు కొనసాగాలి. గుజరాత్లో 5 దఫాలుగా ఒకే ప్రభుత్వం, అదే స్ఫూర్తితో ఎక్కడ గెలవాలి. సీఎం అర్థవంతంగా మాట్లాడాలని సూచన. మన మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు, అందరూ అప్రమత్తంగా ఉండాలి. పవన్ కళ్యాణ్ అక్కడ బీజేపీ సొంతగా గెలిచింది గుజరాత్లో, అందుకనే 5 టర్మ్లు ఉంది. తృణమూల్ కాంగ్రెస్ కూడా బెంగాల్లో 3 టర్ముల నుంచి గెలుస్తూ వస్తుంది. అక్కడ గెలవాలంటే సింగిల్గా ఉంది తప్పించి కూటమిగా కాదు. కూటమిగా ఉన్నటువంటి బీహార్లో 3-4 సార్లు విడిపోవడం, మళ్ళీ గెలవడం జరిగింది. అది తేడా. లేకపోతే ఏపీలో RRR అంటూ పునర్నిర్మాణం, పునరుద్ధరణ, అభ్యుదయంతో ముందుకు, క్వాంటమ్ కంప్యూటింగ్తో అమరావతిలో కొత్త అధ్యాయం, 175 నియోజకవర్గాల MSME పార్కుల కార్యాచరణ, సామాజిక భద్రత, సాధికారతతోనే నిజమైనటువంటి పునరుద్ధరణ. ఉభయ సభలో, ఉమ్మడి సభలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం హైలైట్ చేశారు. లేకపోతే రాష్ట్రంలో AI లివింగ్ ల్యాబ్స్ అంటూ ప్రతి కుటుంబంలో ఒకరు కృత్రిమ మేధలో శిక్షణ, ఉపాధ్యాయులకు ఉచిత AI టీచింగ్ కిట్స్. తిరుపతిలో రాష్ట్ర డేటా సెంటర్, డిజాస్టర్ రికవరీ సెంటర్ ఏర్పాటు, గృహాల క్రమబద్ధీకరణ దరఖాస్తుల సమర్పణ గడువు జూన్ 30 వరకు పొడిగింపు. నీటి వనరుల నిర్వహణకు 344 కోట్ల రూపాయల ఆర్డినెన్షియల్ స్థానంలో బిల్లులు కావద్దు, రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాలన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కెనడా స్కూల్లో కాల్పులు, 7గురు మృతి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. 25 మందికి పైగా గాయాల పాలు, 2 పరిస్థితి విషయం. కాల్పులకు పాల్పడింది 18 ఏళ్ల ట్రాన్స్జెండర్. ఇంట్లో తల్లిని తమ్ముడిని చంపేసి అక్కడి నుంచి నేరుగా బడికి వెళ్లి విచక్షణారహితంగా కాల్పులు జరిపిన షూటర్. అనంతరం తాను కాల్చుకుని చనిపోయిన వైనం. థాయిలాండ్లోని ఒక పాఠశాల కాల్పులు, స్కూల్ ప్రిన్సిపాల్కి, డైరెక్టర్కి, ఒక విద్యార్థికి గాయాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.
అయిపోతే 17 రాష్ట్రాల్లో ప్రత్యేక ఎన్ఐఏ కోర్టులు సుప్రీంకోర్టుకు తెలియజేసిన కేంద్రం రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు. 10 కన్నా ఎక్కువ ఉగ్ర కేసుల విచారణలో పెండింగ్లో ఉన్నట్టు 17 రాష్ట్రాలు కనీసం ఒక ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు ఏర్పాటు చేసి కేంద్రం అంగీకరించింది. ఈ మేరకు సుప్రీంకి తెలియజేసింది. ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు వేరేగా కోర్టు కాంప్లెక్స్లు నిర్మించుకుని ఇప్పటికే ఉన్న కోర్టును రాష్ట్ర ప్రభుత్వం కేటాయించవచ్చని సూచిస్తూ కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు లేఖ రాసినట్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ బాగ్చి, జస్టిస్ ఎన్వి అంజారియాలతో కూడిన ధర్మాసనానికి అదనపు సోలిసిటర్ జనరల్ ఐశ్వర్యాబాడి తెలియజేశారు. ఈ కోర్టులు రికరింగ్, నాన్ రికరింగ్ వ్యయాల నిమిత్తం కోర్టు చొప్పున ఇవ్వనున్నట్టు తెలిపారు. కాగా అనేక దురదృష్టకర సంఘటనలు జరుగుతున్నందున ఎన్ఐఏ కేసులు విచారణ ప్రత్యేక కోర్టుల ఏర్పాటు ముఖ్యమంత్రి చీఫ్ జస్టిస్ పేర్కొన్నారు. నేరాలు తీవ్రంగా ఉన్నప్పటికీ విచారణ లేకుండా నిందితులు కస్టడీలో ఉంచలేమన్నారు. ప్రస్తుత కోర్టులు ఎన్ఐఏ విచారణకు అప్పగించడంలో ఆలస్యం అవుతుందని పేర్కొన్నారు. కాగా ప్రత్యేక ఎన్ఐఏ కోర్టులకు సంబంధించిన స్పందన తెలియజేయాలని ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలకి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే విశాఖకు మళ్ళీ ఐబీఎం భూమి కోసం అన్వేషణ, ఆధ్యాత్మిక కార్యకలాపాల కోసం ఐస్ప్రౌట్లో కోవర్కింగ్ స్పేస్ తీసుకునే అవకాశం. ఐటీ దిగ్గజ కంపెనీ ఐబీఎం మళ్ళీ విశాఖపట్నంలో కార్యకలాపాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకు అవసరమైన భూమి కోసం అన్వేషిస్తోంది. రాజధాని అమరావతి ఏర్పాటు చేస్తున్న క్వాంటమ్ వ్యాలీలోను ఐబీఎం కీలకంగా వ్యవహరిస్తోంది. ఐటీ మంత్రి లోకేష్తో చర్చల సమయంలో విశాఖ కూడా ఒక కార్యాలయం ఏర్పాటు చేయని ఆయన కోవడంతో సూత్రప్రకంగా అంగీకరించింది. దానికోసం భూమిని కేటాయించాలని కోరింది. ఈ నేపథ్యంలో విశాఖలో అనువైన ప్రదేశాన్ని చూసుకోవాలని ఐబీఎం ప్రతినిధులు కూడా నగరానికి వచ్చి వెళ్లారు. సుమారు 20 ఎకరాలు కోరుతున్నట్టు జిల్లా అధికారుల సమాచారం. ఐబీఎం 2011 విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్ ఏర్పాటు చేసింది. రుషికొండ ఐటీ హిల్ నెంబర్ 3పై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కెనక్సా ఐటీ కంపెనీకి 25 ఎకరాలు కేటాయించారు. ఆ సంస్థ కొన్నాళ్ళు నడిపి ఆ తర్వాత దాన్ని ఐబీఎంకి విక్రయించి అయింది. అయితే ఎకరాకు 100 మంది చొప్పున 25 ఎకరాలకు 2500 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని నిబంధన ఉంది. దాని గురించి ఏపీఐఎస్ అధికారులు ప్రశ్నిస్తే తమకు 25 ఎకరాలు అవసరం లేదని, అంతమందికి ఉద్యోగాలు ఇవ్వలేవని పేర్కొంటే అందులో 21.8 ఎకరాలు వెనక్కి ఇచ్చేసింది. ఆ తర్వాత హుద్దూద్ తుఫాన్ సమయంలో ఐబీఎం కంపెనీ భవనం బాగా దెబ్బతింది. దాంతో చేతిలో ఉన్న 3.2 ఎకరాలు కూడా ఇచ్చేసి ఇన్సినిటీ సంస్థకు విక్రయించి విశాఖలో సెంటర్ మూసేసింది. ఇది చాలా కాలం అయింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో కార్యాలయం ఏర్పాటు చేయాలనుకోవడంతో తిరిగి ఇక్కడికి రావడానికి ప్రయత్నిస్తుంది. హిల్ నెంబర్ 3పై ఐబీఎం వెనక్కి ఇచ్చిన 21.8 ఎకరాలను ఇటీవల ప్రభుత్వం టీసీఎస్ కేటాయించింది. ఐస్ప్రౌట్ అనే సంస్థ విశాఖలో తన బ్రాంచ్ ఏర్పాటు చేయడం గత ఏడాది నవంబర్లో జరిగిన పెట్టుబడిదారుల సదస్సులో ఒప్పందం చేసుకుంది. రుషికొండ ఐటీ పార్క్లో వారికి 6 ఎకరాలు కేటాయిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. తాత్కాలిక కార్యాలయం కోసం విశాఖలోని ఇసుకతోట జంక్షన్లో ఉన్న లాన్సమ్ భవనంలో కొంత ఏరియాను అద్దెకు తీసుకున్నట్టు తెలిపింది. ఈ సంస్థ ఇతర కంపెనీలకు కోవర్కింగ్ స్పేస్ను సమకూరుస్తుంది. ఇట్లాగే ఐబీఎం కూడా కోవర్కింగ్ స్పేస్ ఇవ్వడానికి చర్చలు జరుగుతున్నాయని సమాచారం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది యుద్ధన పత్రికలో వచ్చిన వార్తలు జరుగుతున్న పరిణామాలు.